అనగనగా ఒక అడవిలో ఒకసారి ఒక ఋషి అడవిలో పోతున్నాడు. ఎండ మండిపోతుంది. అప్పుడాయనకు ఒక నిమ్మ చెట్టు కనిపించింది. "రండి స్వామీ, నా నీడన కూర్చోండి. నా పళ్ళ రసం తాగండి" అని పిలిచింది నిమ్మ. ఋషికి నిమ్మ చెట్టు చాలా నచ్చింది. దాని రసము ఇంకా బాగా నచ్చింది. తాగగానే కొంత శక్తి వచ్చినట్లు అనిపించింది. అప్పుడు ఋషి నిమ్మ చెట్టుతో, "నీకొక వరం ఇస్తాను. అయితే ఇప్పుడు కాదు, సరిగ్గా నెల తర్వాత. కొండల అవతల నేనుండే గుహకురా" అని చెప్పి వెళ్ళిపోయాడు. నిమ్మ సరే అని చెప్పి నెల రోజుల తరువాత కొండలు దాటటానికి బయలుదేరింది. దారిలో పేరులేని చెట్టు ఒకటి కలిసింది. చిన్న చిన్న ఆకులతో చాలా వికారంగా ఉంది. అప్పుడు ఆ చెట్టు, "నేను కూడా నీతో వస్తాను, ఋషిని చూస్తాను" అన్నది. సరే అని ఆ చెట్టుని వెంట పెట్టుకొని కొండలు దాటటం మొదలుపెట్టింది నిమ్మ. దాటి దాటి నిమ్మకు చాలా అలసట వచ్చింది. "నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను వెనక వస్తాను" అని చెప్పి పేరులేని చెట్టును ముందుగా పంపించింది. పేరులేని చెట్టు గుహను చేరుకునేసరికి ఋషి కళ్ళు తెరిచాడు. "దా నిమ్మ" అని పిలిచాడు. పేరులేని చెట్టు భయపడుతూనే ఋషి ముందుకు వెళ్ళి నిలబడింది. వంగి నమస్కారం చేసింది. "నేను నిమ్మను కాదు. నాకు పేరు లేదు. నిమ్మ చెట్టుకు నీరసం వచ్చి వెనకబడింది. కొద్దిసేపట్లో వస్తుంది" అన్నది. అంతలోనే నిమ్మ కూడా అక్కడికి వచ్చి ఋషికి నమస్కారం చేసింది. అప్పుడు ఋషి నిమ్మ చెట్టుతో, "అందరి నీరసాన్ని పోగొట్టే నీకు నీరసం ఏమిటి? నీ రసం తాగితే ఎంత నీరసించిన మనుషులకైనా నీరసం పోయి శక్తి చేకూరుతుంది. నీ విత్తనాలు ఎవ్వరూ తినరు. అలా నీ వంశం వృద్ధి చెందుతుంది. జంతువులు నిన్ను బాధించకుండా నీకు ముళ్లను ప్రసాదిస్తున్నాను. సంతోషంగా బ్రతుకు" అన్నాడు. రెండు చెట్లు మునికి నమస్కారం చేసి వెనక్కు తిరిగాయి. అప్పుడు ఋషి రెండవ చెట్టుతో ఇలా అన్నాడు. "నీకు పేరు లేదు అనుకోకు. ఇందాక నిన్ను పిలిచాను కదా, దా నిమ్మ అని. ఇక నుంచి నీ పేరు అదే. నీ విత్తనాలు తినటానికి ఎక్కడెక్కడి మనుషులు తహతహలాడతారు. ఆ విత్తనాలతో రక్తవృద్ధి జరుగుతుంది. నీ పండ్ల తొక్కు నీ పండ్ల తొక్కు, గుజ్జు అన్నీ కూడా మందులకు పనికొస్తాయి. మీరిద్దరూ మానవజాతికి దేవుడిచ్చిన వరాలుగా పేరుగాంచుతారు. సంతోషంగా వెళ్ళండి" అన్నాడు. అప్పట్నుంచి నిమ్మ, దానిమ్మలు మానవులకు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తూనే ఉన్నాయి. నిజంగానే ఆ రెండు చెట్లు మనకు దేవుడిచ్చిన వరాలైనాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.